జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు కదా, అదేనయ్యా బంగ్లాదేశ్ వాళ్ళు మన భారతదేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఓళ్ళేంది మన భారతదేశాన్ని భ్రష్టు పట్టించేది అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఈ న్యూస్ చూడండి, మీకే అర్థమవుతుంది. తీగ లాగితే డొంకంతా గదిలినట్లు హైదరాబాద్లో బంగ్లాదేశ్ అమ్మాయిల అక్రమ రవాణాకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. చూడండి ఎంత దారుణమన్నా. జాబ్ ఆఫర్ల పేరుతో ఈ బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను పని కోసం హైదరాబాద్కు తీసుకొచ్చి వాళ్లతో కొన్ని ముఠాలు వ్యభిచారం చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కేసులో పలువురు ఏజెంట్లను కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మరొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే, బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి యువకులు ఈ ఓలా ఊబర్ డ్రైవర్లుగా ఇక్కడ పనిచేస్తా అమ్మాయిలను, ఎవరిని, ఈ బంగ్లాదేశ్ అమ్మాయిలను ఇక్కడికి చేరవేస్తున్నట్టు అధికారులు అయితే గుర్తించారు. వీళ్ళంతా కూడా భారతదేశానికి వచ్చి ఈ ఆధార్ కార్డులను సంపాదించి భారత పౌరులుగా చలామణి అవుతా ఉన్నట్లు కూడా గుర్తించారు. వాళ్ళు ఎవరు, ఏడబుట్టారు, ఏడబెరిగినారు, వాళ్ళు మన దేశంలోకి వచ్చేది ఏంది, వాళ్ళు ఇక్కడ వ్యభిచారం చేపించడం ఏంది ఇదంతా కూడానా? ఏంది దారుణమా? కాదురా రే, మీకు అంత ప్రేమ ఉంటే మా మీద ఇవన్నీ చేసే బదులు వాళ్ళని తీసుకొచ్చి ఎవరైనా మా వాళ్ళు పెళ్లి కాని పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేయొచ్చు, ఇంకా బాగుంటానులా. మీరట్టా మా బామర్దులు అవుతారు, ఏమే అది ఇంకా బాగుంటానులా పద్ధతిగా. కానీ ఇదేందిరా, కాదు ఏంది లంగాల వ్యాపారం ఏందిరా స్వామి? ఇంకొక విషయం చెప్పనా, ఈ వ్యభిచారం ద్వారా సంపాదించినటువంటి డబ్బును నిందితులు పలు మార్గాల్లో బంగ్లాదేశ్కు తరలిస్తూ ఉన్నట్టు కూడా మన నేషనల్ ఇంటెలిజెన్స్ అయితే గుర్తించింది. దాంతో మనీ లాండరింగ్ కోణంలో కూడా ఈడీ అయితే దర్యాప్తు చేస్తుంది. ఇటీవల హైదరాబాద్లో ఈ చాదరఘాటు, ఖైరతాబాదు, సనత్ నగర్ ప్రాంతాల్లో 20 మంది బంగ్లాదేశీలను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. 3 కేసులు నమోదు చేసి విచారిస్తే ఈ వ్యవహారం మొత్తం కూడా బయటకు వచ్చింది, తతంగం అంతా కూడా. ఈ బంగ్లాదేశీయుల అక్రమ రవాణా విషయంలో ఎన్ఐఏ అదేవిధంగా ఈడీ కూడా రంగంలోకి దిగినాయి. ఆడేమో అట్ట చేసిరి, ఈడికొచ్చేమో ఇట చేసి ఆగితే ఏం మనుషులు రా స్వామి, ఏం బతుకులు రా నాయన మీయ, ఇంత హీనమైన బతుకులు నేనా మీ బతుకు జాడ. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.